ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ సేవల్ని స్మరించుకుంటున్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సంక్షేమ సారథిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అభిప్రాయపడ్డారు. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్లా చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా పేదరికాన్ని శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి, ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. ఇది 5 ఏళ్లలో మనం చూసాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. మనకు మరింత స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు. ఆయన 5 సంవత్సరాల పైచిలుకు ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రజల ఆశీస్సులతో పరిపాలించినటువంటి నాయకుడైతే, ఆయన 5 సంవత్సరాల పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసినటువంటి నాయకుడు. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే మనకు గుర్తొచ్చేవి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి. బహుశా ఏ నాయకుడి పేరు చెప్పినా అలాంటి సంక్షేమ కార్యక్రమాలు గుర్తురావు. దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజుకు 75వ జయంతి మనం ఈ నెలలో జరుపుకుంటూ ఉన్నాం. జూలై 8వ తేదీ. వారు పరమపదించిన, వారు ఈ రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేశారు. మరి వారు తప్పనిసరిగా ఎక్కడున్నా కూడా వారి హృదయం ఈ రాష్ట్రం మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ఎప్పుడు కూడా ఆలోచించే విధంగా పనిచేస్తుంది. మరి వారి ఆత్మశాంతి కలగాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కేవలం 5 సంవత్సరాల 3 నెలలే ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినా దేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా 5 గొప్ప పథకాలు ఈ దేశంలో ఉండే తెలుగు రాష్ట్రాలకి, ప్రజలకి అందించిన ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిది. ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పథకం, పేదవాడికి విద్య అందించడానికి ఫీజు రియంబర్స్మెంటు, 108 ఈ 5 పథకాలు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండేదానికోసం మొట్టమొదటగా దేశంలో మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రారంభించారు. కాబట్టే ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమైనా సరే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచించండి. మరీ ఘోరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆస్తులపైనే కాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను కూడా తగలబెట్టి విధ్వంసం చేసే కార్యక్రమం రాక్షస. ఇది
మన రాష్ట్రంలో కొనసాగుతుంది. మీరు విగ్రహాలు ధ్వంసం చేయొచ్చా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మహానేత చేసిన సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన ప్రజల్లో ఆ గుండెల్లో ఉన్న ఆయన పేరుని, ఆయన సంతకాన్ని చెరిపేయలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.